హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి ఇదిగోండి, మామిడికాయ పచ్చడి అనమాట. పచ్చి మామిడికాయతో పచ్చడి, రోటి పచ్చడి. అందుకనే రోలు చక్కగా రోకలి అన్నీ పెట్టుకొని కూర్చున్నాను అనమాట, మీకోసం చూపిద్దామని. ఓకేనా అండి? ఏమేం కావాలో చెప్తాను రండి. మామిడికాయ, ఈ సైజు మామిడికాయ ఒకటి తీసుకోండి. చిత్తూరు మామిడికాయ అయినా తీసుకోవచ్చు. కొంచెం పుల్లగా ఉన్నది, స్వీట్గా ఉండకూడదు, పులుపు ఉండాలి. పుల్లగా ఉన్నది. పచ్చిమిర్చి ఒక 50 గ్రామ్స్ పైన, 60 అలాగా. కొంచెం ఈ మామిడికాయకి తగినట్టు మీరు తినేంత కారం. ఒక పచ్చిమిరపకాయ, ఒక ఈ సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక 15-20 వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, తాలింపు గింజలు. అంతేనండి. నేను పచ్చిమిరపకాయలు కూడా వేపేసుకొని పెట్టుకున్నాను, చూసారా? కొంచెం ఆయిల్ వేసేసి ఇలా దోరగా వేయించేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం పచ్చడి చేసేసుకుందాం, రోట్లో వేసేసుకొని. ఓకేనా అండి? రండి. వేసుకొని పచ్చిమిరపకాయలు దంచేటప్పుడు పేలుతూ ఉంటాయి అన్నమాట. అలా లేకుండా కొంచెం ఉప్పు వేసేసుకుందాం, సరిపడంత ఉప్పు. మీరు తినే కారాన్ని, మామిడికాయ పులుపుని బట్టి పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం అలా కరెక్ట్గా వేసుకోండి. అది అందరూ ఒకేలా తినరు కదా. ఓకేనండి? ఇప్పుడు దీన్ని దంచుకోండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇది రోట్లో నూరుకుంటేనే కచ్చా మిర్చి చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయ సీజన్ కదా, ఇప్పుడు సీజన్ ఏముందిలేండి, అంతా దొరుకుతూనే ఉన్నాయి. మాకైతే బెంగళూరులో మామిడికాయలు ఎప్పుడు దొరుకుతాయి. కాకపోతే పులుపు ఉండదు, చప్పగా ఉంటాయి అన్నమాట. అవి మనకి ఈ సీజన్లో దొరికినంత టేస్ట్ అయితే ఉండదు. ఓకేనా? కచ్చా మిర్చి ఎంతసేపు పడుతుంది? ఓ 10 నిమిషాలు అంతే. చూసారా ఎలా పేరుతున్నాయో? కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకునే వాళ్ళు జాగ్రత్త. వేసేసుకుని తప్ప దంచారంటే మొహం మీద పడిపోతుంది. ఉప్పు వేసుకొని కొంచెం ఈ నలిగే వరకు నిదానంగా దంచుకోండి. ఓకేనా అండి? చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. పులుపుల్లగా కారంగా తింటుంటే అబ్బాబ్బా, ఒడియాలో అప్పడాలో వేసుకొని తింటే ఉంటుంది. ఇంకెంత నువ్వు పదా నేను వస్తున్నా అన్నట్టుంటుంది. అంత బాగుంటుందండి. మామిడికాయ సీజన్ ఎండాకాలం వేడి చేస్తుంది, కానీ ఈ కాలంలో మామిడికాయతో ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు చేసేసుకొని తినేయటమే, తర్వాత మజ్జిగ తాగేయటమే. ఇది వచ్చేసారా, మ్యాక్సిమం ఓ 60% నలిగిపోయిందనమాట. ఇప్పుడు మనం దీనిలోకి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. వేసేసుకుందామండి మామిడికాయ ముక్కలు. చక్కగా ఇలా క్యూబ్స్లా కట్ చేసేసుకోండి. తక్కువ ఉంచుకునే వాళ్ళు ఉంచుకోవచ్చు, పెద్ద నష్టమేం లేదు. కాకపోతే కొంచెం నలగడం కష్టం అవుతుంది. కచ్చా మిచ్చా బాగుంటుంది, అలా తిన్నా కూడా బాగుంటుంది. వగరు కూడా తగ్గుద్ది తక్కువంటే. నేను తీసానంతే. మామిడికాయ వేసుకున్నాక కొంచెం చూసుకొని దంచుకొని ఎగురుతూ ఉంటాయి కదా. దీన్ని బాగా కారం మిరపకాయలు మాత్రం తీసుకోవద్దండి, ఎందుకంటే ఎంత మామిడికాయ పులుపున్నా బాగా కారం మిరపకాయలు తీసుకుంటే కొంచెమే తీసుకోండి. నేను తీసుకున్నాను చూసారు, కొంచెం అలా. మరి కొంచెం ఎక్కువ తీసుకుంటే తినడం కష్టమైపోద్ది అనమాట. దీనిలోకి వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులో ఈ మిరపకాయలే కొంచెం ఎర్రగా పండినవి అయితే ఇంకా బాగుంటుంది చూడటానికి కూడా కలర్. మామిడికాయ వేయగానే జారుతూ ఉంటుంది అనమాట. కొంచెం నిదానంగా దంచే వరకు, నలిగే వరకు దంచుకుంటే బాగానే ఉంటుంది. ఇదిగోండి చూసారా, ఇంత నలిగింది, ఇంకా నలగాలి. ఈలోపు ఇది ఏంటంటే మామిడికాయ వేస్తాం కదా, జారుతూ ఉంటుంది. ఇవి నలగవు, అవి పెట్టుకొని వేస్తాయి. అందుకని నేను పక్కా తీసి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయ కొంచెం నలిగాక ఉల్లిపాయ కూడా వేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా వేసాను. ఇవి నలుగుతాయి అన్నమాట. అదే మామిడికాయ గుజ్జుతో పాటు అంటే జారిపోతూ ఉంటుంది. నీరు ఉల్లిపాయలో ఉంటుంది, మామిడికాయలో కూడా ఉంటుంది కదండి నీరు.
ఇది కొంచెం కచ్చా మిచ్చా నలిగాక మళ్ళీ చూపిస్తాను మీకు నేను. చూసారా ఇది కచ్చా మిచ్చా అయినాయి. ఇప్పుడు దీనిలో మామిడికాయ ముక్కలు కూడా ఇవి కూడా వేసేసి కొంచెం కొంచెంగా కలిపేసుకొని దంచేసుకుంటాం. జాగ్రత్తగా ఉంటుందండి, బాగా జాగ్రత్తగా దంచుకోండి ముఖం మీద పడకుండా, సరేనా? రుబ్బుకో అక్కర్లా, దంచుకుంటే చాలు. ఇది మిక్సీలో వేసుకోవచ్చు. ఈ చాయకాయలు ఎవరు చేస్తారు అనుకుంటే మిక్సీలో వేసుకుంటే గుజ్జు అయిపోద్ది. జాగ్రత్తగా కచ్చా మిచ్చా వచ్చేట్టు చూసుకొని వేసుకోండి. కానీ రోట్లో టేస్ట్ మిక్సీలో రాదు, ఇది మాత్రం డ్యామ్ షూర్. రోల్ టేస్ట్ రోల్లోనే. ఇందులో చేసి రోటి పచ్చడి అది మిక్సీలో రాదు, ఎంత కచ్చా మిచ్చాగా నూరి చేసినా కూడా. రోల్ లేని వాళ్ళు అయితే మనం ఏం చేయలేమనుకోండి, ఉన్నవాళ్ళు మాత్రం ఇలా చేసుకుంటే ఈ మామిడికాయ పచ్చడికి టేస్టే వేరు, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. వేడి అన్నంలో ఇది కొంచెం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలా అప్పడాలో ఉడియాలో పెట్టుకొని తింటుంటే ఇంకేం అవసరం లేదండి. నాన్ వెజ్ తినేవాడైతే ఒక చికెన్ ఫ్రై కానీ ఏదైనా ఫ్రై పీస్ ఒకటి పెట్టుకొని తింటే ఇంకా సూపరు. మధ్యలో మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అనుకుంటే అవి పంట కింద పడితే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు అన్నీ రుచి అండి, అంతే. మీరు చేసుకొని తినప్పుడు చెప్పండి అంతే. నేను ఇన్నిసార్లు బాగుంటుంది అని చెప్తే బాగోదు, ఏదో కావాలని చెప్తున్నట్టు ఉంటుంది. అది మీరు తిని కామెంట్స్లో చెప్తే సూపరు. దీన్ని ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు అండి, ఇలాగే పచ్చిమిరపకాయలే కాదు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. అదొక రకం టేస్ట్. దానిలో ధనియాలు యాడ్ చేసుకోవాలి, ఓకేనా అండి? ఎండుమిర్చి వేసుకున్నప్పుడు కొంచెం ఇంత ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేసేసి ఇంకా తాలింపు పెట్టేసేసుకుందాం, ఓకేనా? అయిపోయింది అంత మెత్తగా. చూసారుగా ఎంత మెత్తగా మూసేసాను. తీసేసి తాలింపు వేసేసుకుందాం. ఇవ్వండి తాలింపు గింజలు, మినపప్పు, ఆవాలు, పచ్చిపప్పు, అలాగే ఎండుమిర్చి, కొంచెం వేగనిద్దామండి. ఇవి అయితేనే బాగుంటాయి తాలింపు గింజలు. కొంతమంది తాలింపు గింజల్లో పచ్చిపప్పు వేసుకోరు, కొంతమంది ఉన్నారులే నాకు తెలిసిన వాళ్ళు. పచ్చిపప్పు వేస్తారా పచ్చళ్ళలో, తాలింపుల్లో? టేస్ట్ అవి నా పంట కింద పడితే రుచి ఉంటాయి. అంటే కొంతమందికి పళ్ళు ఉండవు, కొంతమందికి నవ్వటం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు ఇష్టపడరు. బాగుంటాయి పచ్చిపప్పు వేస్తే బాగుంటుంది. వేపుల్లో వాటిలో పప్పుల్లో పప్పుచారులో పచ్చిపప్పు వేయం, కానీ మనం మిగతా వాటిలో వేసుకుంటాం తాలింపుల్లో. తినకుండానే బాగోదు అంటుంటారు కొంతమంది. పచ్చడితో పాటు తింటుంటే అవి ఊరి ఎంత బాగుంటాయో. టమాటా పచ్చడిలో కానీ, ఊరగాయ పచ్చడి, టమాటా పచ్చడి, మాగాయ పచ్చడిలో కానీ చాలా బాగుంటాయండి. మా పిల్లలు అయితే కొట్టుకుంటారు నాకని. కరివేపాకు, ఇందులో కరివేపాకు వేసారండి. ఇప్పుడు మనం పచ్చడి వేసేసుకుందాం. రవ్వంత పసుపు కూడా వేసుకుందాం దీనిలోకి, బాగుంటుంది. ఏమవుదండి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, కొంచెం వాడిపోయినట్టుగా ఉంది, అందుకే నేను వేయలేదు కొత్తిమీర. ఉంటే అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు వేసాను కదా.
దీనిలో తడి ఉంటుంది కదా మామిడికాయ, వీటిల్లో కొంచెం ఇలా 2 నిమిషాలు మగ్గరిస్తే పచ్చడి 2 రోజులు పాడైపోకుండా ఉంటుంది అనమాట. ఈ రోజుల్లో బయట ఎవరు పెడుతున్నారు, అందరూ ఫ్రిడ్జ్లోనేగా పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు మనం తిని చూద్దాం ఇది ఎలా ఉందో. ఓకేనా అండి? ఇదిగోండి వేడి వేడి అన్నం, ఆవకాయ పచ్చడి, సారీ ఆవకాయ పచ్చడి అంటున్నాను, మామిడికాయ పచ్చడి కదా. ఆవకాయ పచ్చడి మీదే ఉందండి గ్యాస్. ఈ సంవత్సరం ఇంకా నేను పెట్టలా, ఆవకాయ పచ్చడి పెట్టాలి. నెయ్యి వేయట్లేదు, ఫస్ట్ నెయ్యి లేకుండా తిందాము. కారం ఉంటే అప్పుడు నెయ్యి. మా వాడు ఎక్కడున్నా పక్కనే ఉంటాడు, కూర్చోగానే వచ్చేస్తాడు. రెండమ్మా బాగుందండి, చాలా బాగుంది. ఇది పుల్లపుల్లగా కారకారంగా నిలబడిగా నచ్చుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తిని చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంది. రెండమ్మా చూసారు కదా పచ్చడి ఎంత రుచిగా ఉందో చూపించాను, తిన్నాను, చెప్పాను. మీరు కూడా చేసి తిని కామెంట్ పెట్టండి. ఓకేనా అండి? మీ అందరికీ ఈ రెసిపీ కనుక నచ్చితే చూడగానే వెంటనే ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత కామెంట్ పెట్టండి, మాట్లాడుకుందాం మంచిగా. ఓకేనా అండి? బాయ్ అండి.